విశాఖలో నూతన ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఇటు ప్రజలు అటు భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇసుక అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు ఉపాధికి ఇక కరువు ఉండదని భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉన్నారు. నూతన ఉచిత ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అంటున్న స్థానికులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వ హయాంలోని ఇసుక బంగారం అయింది. ఇసుకను అడ్డం పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం అలాగే అక్కడ ఆ పార్టీ నేతలు కూడా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆనాటి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, అలాగే నేతలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఉచిత ఇసుక విధానంపై వారు ఏమనుకుంటున్నారు? సార్ ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ ఇసుక పాలసీ అనేది మంచిది. ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి కానీ, ఎక్కువ మంది పని కల్పించడానికి కానివ్వండి, తాపీ పని కానీ, కూలి పని చేసుకునే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైతే అడ్డాల దగ్గర అలా పని ఉందా లేదా అని చూసేవారు. ఇల్లులు కట్టుకున్న వాళ్ళు 70,000 80,000 ఎట్టి చేసే కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడేవారు. ఈ ప్రభుత్వం తెచ్చిన పాలసీ మంచిది, దాంట్లోనేమీ భిన్నాభిప్రాయం లేదు. ఈ పాలసీని కొనసాగించాలనేది ఒకటి. ఆ పాలసీ మీద అందరికీ ఉపాధి దొరికేటట్టు ఈరోజు అపార్ట్మెంట్లు కట్టకుండా వాళ్ళు కానీ అందరూ కూడా చాలా శాత తీసుకున్నారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది అంటే బిల్డింగ్ రేట్లు కూడా మొత్తం సామాన్యులు కూడా ఇసుక దొరుకుతుంది, కట్టుకోవడానికి ఇబ్బంది పట్టలేదు. కొత్తగా ఇల్లులు కట్టుకోవడానికి, నిర్మాణం కట్టుకోవడానికి అందరికీ కూడా ఉపాధి దొరికేటట్టు ఈరోజు ఇసుక పాలసీ మంచిది. ఇలాంటి ఇసుక పాలసీని మన అందరం కూడా గౌరవించాలి. అలాగే దాంతోపాటు సిమెంట్ రేట్లు కానివ్వండి, శానిటరీ వర్కర్స్ సంబంధించిన కానివ్వండి, ఇవి కూడా రేట్లు పెరిగాయి. గవర్నమెంట్ వాటి మీద కూడా పాలసీ తీసుకొని ఇంకా మంచి విధానాన్ని తీసుకొస్తే ప్రభుత్వాన్ని ఇంకా బాగా గౌరవించడానికి అవకాశం అనేది ఉంది. ఈ ప్రభుత్వం చేసే పాలసీని ఎక్కువ మంది స్వీకరిస్తున్నారు. ఈ రోజు కానివ్వండి, ఇసుక ఫ్రీగా చేయడం అనేది చాలా మంచిది, బాగా చేశారనేది అందరి అభిప్రాయంలోనూ ఉంది. ఇసుక ఫ్రీగా ఇవ్వడం అన్నది గవర్నమెంట్ చేసిన నిర్ణయం స్వాగతించాలి ప్రతి ఒక్కరు. దీనివల్ల భవన నిర్మాణ కార్మికులకి బాగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గతంలో ఇసుక మాఫియాలు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు, అంతకుముందు కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఆయన జాగ్రత్త పడతారనేసి మేము సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ఇసుక రవాణా ఖర్చులు ఎంత అవుతుందన్నది చూడాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీగా వచ్చేస్తే సరిపోదు. రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి, చుట్టుపక్కల ప్రాంతం ఒరిస్సా నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వస్తాయి. ఈ కిరాయి ఎంత అవుతుందో ఏంటో ఎంతో కొంత ఉపశమనం కలిగించి దాంట్లో సందేహం లేదు. ఇసుక రావడం అన్నది ఇల్లు కట్టుకునే వాళ్ళకి, యజమానులకు కూడా ఊరట కలిగిస్తుంది. అలాగే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని ఉంటుంది. సార్, గత ప్రభుత్వ హయాంలోని ఇసుక మాఫియా రెచ్చిపోయింది. చాలామంది వైసీపీ నేతలు కూడా ఇసుకని అడ్డం పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించారని కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీరేమంటారు? దీంట్లో సందేహం లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా ఇసుక మాఫియాలు బాగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఆ సందర్భంగా రేట్లు బాగా పెరిగాయి. ఆ పేదవాళ్ళు అలాగే సామాన్య ప్రజానికం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇసుక దొరికేది కాదు. చాలా ఒక రెండు సంవత్సరాల వరకు అయితే ఈయన అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు అసలు పనులు లేవు ఇసుక లేక. కాబట్టి దాంట్లో మాత్రం సందేహం లేదు. బాగా కోట్లాది రూపాయలు ఇసుక మాఫియాలు సంపాదించారు. ఈ ప్రభుత్వం వచ్చింది, కొంత మార్పు వచ్చింది. నూతన ఇసుక ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఇక్కడ అందరూ స్వాగతిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.